హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు కంప్యూటర్ వచ్చేసి సోనీ 50 ఇంచెస్ టీవీ. దీంట్లో వచ్చేసి సెన్సార్ దగ్గర వైట్ లైట్ ఇండికేషన్ దగ్గర రేట్ అనేది కంటిన్యూగా బ్లింక్ అవుతుందని చెప్పేసి కస్టమర్ అయితే చెప్పడం జరిగింది. సో కస్టమర్ ప్లేస్కి అయితే హోమ్ విజిట్ చేసిన తర్వాత ఒకసారి ఆన్ కండిషన్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. రెడ్ లైట్ అనేది ఎన్ టైమ్స్ బ్లింక్ అవుతుందని చెప్పేసి ఇక్కడ మీరు కౌంటింగ్ కూడా చూసుకుంటే ఇక్కడ కౌంటింగ్ చూడొచ్చు మీరు. 1 2 3 4 5 6 7 8 ఇలా 8 టైం అనేది కంటిన్యూగా బ్లింక్ అవుతూ ఉంటుంది. సో కస్టమర్కి అయితే టోటల్ ఎక్స్ప్లెనేషన్ చేసి మన సర్వీస్ స్టేషన్కి అయితే పికప్ చేసుకున్నాం. ఎందుకంటే ఇంటర్నల్ మదర్ బోర్డ్ ఏదైతే ఉందో మదర్ బోర్డ్ అనేది ప్రాబ్లం రావడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మదర్ బోర్డ్ అండ్ డ్రైవర్ బోర్డ్, 12 మాస్ఫెట్ డ్రైవర్ బోర్డ్ అండ్ పవర్ సప్లై అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. దీంట్లో యూజ్ చేసే ప్యానల్ ఏదైతే ఉంటుందో డిస్ప్లే అనేది ఎల్జీ ప్యానల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఎల్జీ లోగో ఎవ్రీథింగ్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలాంటి ఎల్ఎల్జీ టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. ఒకసారి మీకు ఆన్ చేసి మళ్ళీ ఒకసారి కండిషన్ అయితే చూపిస్తాను. సమ్ టైమ్స్ అనేది టోటల్ ఇలా బ్లాంక్ స్క్రీన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సమ్ టైమ్స్ అనేది సోనీ అని చెప్పేసి లోగో వచ్చిన తర్వాత కంటిన్యూగా ఇలా రెడ్ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. ఒకసారి మీకు ఆన్ చేసి కండిషన్ అయితే చూడొచ్చు. సెన్సార్ మీద ఇక్కడ వైట్ లైట్ ఇండికేషన్ ఏదైతే ఉందో వైట్ లైట్ ఇండికేషన్ అనేది ఆఫ్ అయిపోయిన తర్వాత రెడ్ లైట్ అనేది కంటిన్యూగా ఇలా బ్లింక్ అవుతూ ఉంటుంది. ఈ కంటిన్యూగా బ్లింక్ అయ్యే రెడ్ లైట్ ఇండికేషన్ ఏదైతే ఉందో ఆ ఇండికేషన్ ద్వారా ఇంటర్నల్ ఏ ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి మనకు ఒక ఇండికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సోనీలో ఇదొక కామన్ ప్రాబ్లం ఉంటుంది. అది 1 టైమ్ అవ్వచ్చు, 2 టైమ్, 3 టైమ్, 4 టైమ్, 5 టైమ్, 6 టైమ్, 7 టైమ్, 8 టైమ్, ఇలా 10 టైమ్స్ అని చెప్పేసి రెడ్ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్క బ్లింకింగ్కి ఒక్కొక్క కోడింగ్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజెంట్ వచ్చేసి దీంట్లో ఇంటర్నల్ మదర్ బోర్డ్ ఏదైతే ఉందో మదర్ బోర్డ్లో ఒక సెక్షన్ అనేది ప్రాబ్లం రావడం వల్ల మనకి ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో కస్టమర్ ఆల్రెడీ సోనీ ఆథరైజ్ సర్వీస్ సెంటర్ త్రూ అప్రోచ్ అయ్యారు. బట్ వాళ్ళ దగ్గర అనేది సొల్యూషన్ అనేది వాళ్ళు ఇవ్వలేకపోయారు. సో కస్టమర్ అయితే మనని అప్రోచ్ అయిన తర్వాత మనం దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేసి కస్టమర్కి అయితే ఎక్స్ప్లెనేషన్ చేశాం. సో ఇంటర్నల్ ప్రాసెసర్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో బ్యాక్ సైడ్ అనేది 2 కాంపోనెంట్స్ అనేది షార్ట్ అవ్వడం వల్ల మనకి ఈ ప్రాబ్లం అనేది రావడం జరిగింది. సో వాటిని రిమూవ్ చేసి మనం దగ్గర ఏదైతే ఉంటుందో మదర్ బోర్డ్లో వేరే కాంపోనెంట్స్ అనేది రీప్లేస్ చేసిన తర్వాత దీన్ని ప్రాపర్ వర్కింగ్ కండిషన్కి అయితే మనం తీసుకురావడం జరిగింది. ఇలాంటి టీవీ రిపేర్ పర్పస్ అయితే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. టోటల్ ఆల్ ఓవర్ హైదరాబాద్ మన సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ కాంటాక్ట్ మై నెంబర్. మన దగ్గర వచ్చేసి ఎంఐ, వియూ, టీసీఎల్, పానాసోనిక్, ఫిలిప్స్, బీపీఎల్, సోనీ, శాంసంగ్, ఎల్జీ, వన్ప్లస్, రియల్మీ, పానాసోనిక్, ఫిలిప్స్ ఇలా నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ అయితే సొల్యూషన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. ఎనీ బ్రాండ్ ఎనీ ఇంచెస్, అది 32 ఇంచెస్ నుంచి 85, 100 ఇంచెస్ అయినా పర్లేదు, మన దగ్గర సొల్యూషన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. సో మన దగ్గర 32 ఇంచెస్ నుంచి 85 ఇంచెస్ వరకు స్క్రీన్స్ అనేది అవైలబిలిటీ ఉంటాయి. సో ప్లీజ్ కాంటాక్ట్ మై నెంబర్. మన దగ్గర ఎనీ మదర్ బోర్డ్ అయితే రిపేర్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. సో ప్రజెంట్ వచ్చేసి స్క్రాప్ మదర్ బోర్డ్లో ఒక కాంపోనెంట్ అనేది రీప్లేస్ చేసి దానికి కావాల్సిన ఈక్వలెంట్ కాంపోనెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని రీప్లేస్ చేయడం జరుగుతుంది. సో కస్టమర్ అయితే ఆల్రెడీ ఆథరైజ్ సర్వీస్ సెంటర్లో అప్రోచ్ అయ్యారు. బట్ 1 మంత్ నుంచి వాళ్ళు డిలే చేసుకుంటూ వాళ్ళ దగ్గర అయితే సొల్యూషన్ అనేది అవైలబిలిటీ లేదు. ఈ పార్ట్ అనేది మా దగ్గర అవైలబిలిటీ లేదు, డిఎన్ఏ పార్ట్ అనేది చెప్పడం జరిగింది. డిఎన్ఏ అంటే డెలివరీ నాట్ అవైలబుల్ అని చెప్పేసి చెప్తారు, ఒక టెక్నికల్ లాంగ్వేజ్ అని చెప్పేసి చెప్పొచ్చు. కస్టమర్ అయితే చాలా వెయిట్ చేసిన తర్వాత మన వీడియో చూసిన తర్వాత మన మీద ఒక నమ్మకంతో కస్టమర్ అయితే మనీ అప్రోచ్ అవ్వడం జరిగింది. సో కస్టమర్కి అయితే 1 డేలో మన సొల్యూషన్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ అయితే రిపేరింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఒకసారి మీకు ఫిక్స్ చేసిన తర్వాత టోటల్ ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను. ఆన్ కండిషన్ అయితే మీరు చూడొచ్చు. సమ్ టైమ్స్ కొన్ని మదర్ బోర్డ్స్ అనేది రిపేర్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది కొంచెం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మదర్ బోర్డ్స్ అనేది చాలా డెలికేటెడ్గా ఇవ్వడం జరుగుతుంది ప్రజెంట్ ఉన్న మార్కెట్లో అయితే. సో అలాంటి సిచ్యువేషన్లో దానికి యూనివర్సల్ మదర్ బోర్డ్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. ఆ మదర్ బోర్డ్ అనేది ఇన్స్టాలేషన్ చేసుకొని దీన్ని కూడా ప్రాపర్ వర్కింగ్ కండిషన్కి అయితే మనం తీసుకురావడానికి అయితే ఒక పాసిబిలిటీ ఉంటుంది. ప్రజెంట్ వచ్చేసి ఒరిజినల్ మదర్ బోర్డ్ ఏదైతే ఉందో మదర్ బోర్డ్ అనేది ప్రాపర్ వర్కింగ్ కండిషన్కి అయితే మనం తీసుకురావడం జరిగింది. సో టోటల్ రిపేరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. రిపేరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి మీకు ఆన్ చేసి అయితే కండిషన్ చూపిస్తాను ఎలా ఉంటుందనేది. కస్టమర్కి అయితే రిపేర్ అయిపోయింది, టోటల్ ప్రాపర్ వర్కింగ్ కండిషన్ అని చెప్పగానే కస్టమర్ అయితే చాలా హ్యాపీ. నా టీవీ ఎప్పుడు వస్తుందని చెప్పేసి కస్టమర్ ఒక ఎగ్జైటీతో అడగడం జరిగింది. సో ఈవినింగ్ కల్లా మీకు డెలివరీ ఇస్తామని చెప్పేసి కస్టమర్కి అయితే చెప్పడం జరిగింది. వితిన్ 1 డేలో మనం రిపేర్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత కస్టమర్కి అయితే టోటల్ టెస్టింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని కస్టమర్కి అయితే డెలివరీ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో ఒకసారి మీకు ఆన్ చేసిన తర్వాత కండిషన్ ఎలా ఉంటుందని మీకు క్లియర్గా నేను చూపిస్తాను. ఇలాంటి టీవీ రిపేర్ పర్పస్ అయితే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. టోటల్ ఆల్ ఓవర్ హైదరాబాద్ మన సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు HDMI లోగో ఎవ్రీథింగ్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. టోటల్ పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్కి అయితే మనం తీసుకురావడం జరిగింది. టోటల్ ఫిక్సింగ్ అని కంప్లీట్ చేసుకున్న తర్వాత కస్టమర్కి అయితే హ్యాండ్ ఓవర్ చేయడానికి అయితే మనం పికప్ చేసుకున్నాం.
ఒకసారి మీకు ఇంటర్నల్లో మళ్ళీ ఒకసారి చూడవచ్చు ఎలా ఉంటుందనేది. టోటల్ మదర్ బోర్డ్ అండ్ టీకాన్ బోర్డ్ ఎవ్రీథింగ్ అయితే మీరు ఇక్కడ చూడవచ్చు. ఒకసారి మీకు ఆన్ చేసి మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇక్కడ సోనీ అని చెప్పేసి లోగో వచ్చేసి ఇంతకుముందు ప్రీవియస్ అనేది కింద రెడ్ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. ప్రజెంట్ వచ్చేసి మీకు ఇక్కడ ప్రాపర్ వర్కింగ్ కండిషన్ అయితే చూడవచ్చు, HDMI అని చెప్పేసి. సో కస్టమర్ ప్లేస్లో కూడా మనము కస్టమర్కి అయితే టోటల్ చెక్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇలాంటి టీవీ రిపేర్ పర్పస్ అయితే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. స్క్రీన్ క్లారిటీ ఎవ్రీథింగ్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.